పేరు కావేరాజపురం అనేది ఈ ఊరికి ఇదే పేరు రాజు కాబట్టి వాళ్ళ కింద మనం ఇక్కడ వచ్చి చేయలేం. వాళ్ళ ఆదాయంలో పన్నులు కట్టేది అప్పట్లో వాళ్ళకు కాబట్టి ఈ ఊరికి శ్రీ బొమ్మరాజపురం అని పేరు పెట్టుకునేది. ఈ ఊరికి అంతకుముందు వేరే పేరు లేదు. ఇప్పుడు ఇళ్ళకు ఇక్కడ దక్షిణంగా ఇళ్ళు ఉన్నాయి కదా, దాని నుంచి కొంచెం దక్షిణంగా పోతే ఇప్పుడు 6 మంది తీసుకున్నాడు నెట్టింటోళ్ళు సేను, అదంతా నెత్తం అంటారు దాన్ని. నెత్తం అంటే అది ఒక ఊరు. అంత చిన్న చిన్న బుక్స్ వేసుకొని ఇప్పుడు కూడా ఆడ మనం కనుక చూస్తే ఆడవాళ్ళు దొరుకుతాయి పెంకులు, సందే ఉండవు, భూమి అంతా పెంకే ఉంటుంది. అది నెత్తం, అది ఒక ఊరు. అది పోయింది, అది ఎప్పుడో అప్పుడు ఇవన్నీ శిథిలం అయిపోయినాయి. ఈ ఊరు వచ్చిన తర్వాత ఇక్కడ ఇళ్ళపాడు వచ్చింది కూడా మళ్ళీ ఈ ఊర్లో వాళ్ళు ఆడాడ ఉంటే ఒకరిని ఇద్దరిని తొడకచ్చుకొని ఆడ ఒక వీధి ఇప్పించారు. తూర్పారు వీధి, దక్షిణంగా సెంటర్ ఉన్నది కదా, ఒకే వీధి తూర్పారు వీధి. అది స్టార్ట్ అయింది. హరిజనవాడ కూడా మనకు లేదు ముందు. మనకు కట్ట కింద మాలోళ్ళు మనకు వచ్చి పని చేస్తారు ముందు. వాళ్ళతో కొంచెం మనకి ఇబ్బంది, వాళ్ళు పోయేటప్పుడు ఈ పంటలు ఎక్కువ వెళ్ళేది ఎన్ని చేస్తూ ఉన్నారు వాళ్ళు. దానివల్ల వీళ్ళతో మనం పడలేము. వాళ్ళకి ఆ వాడు ఉన్నారు, మనం ఏడున్నాము. వాళ్ళకి అని చెప్పి మన కాలు కాసేది చేసేది వచ్చి ఊళ్ళో పని, పోయేటప్పుడు మనకి దోసుకొని పోతారు. వీళ్ళతో కాదని మనం హరిజనం తీసుకొచ్చి పెట్టుకోవాలని ఊరికి ఒకరు. ఇప్పుడు మీరు అనుకో, మీకు బంధువులు ఉండే ఊరి కాడ ఆడ ఒకరిని దొరకచ్చుకునేది, మీకు ఈయనకి బంధువులు ఉంటే ఈయన ఒకటి దొరకచ్చుకునేది, నాకు బంధువులు ఉంటే నేను ఒకటి దొరకచ్చుకొని వాళ్ళకి ఆడ కొంత ప్లేస్ ఇచ్చి ఆడ పెట్టారు చిన్నగా ఒక 10 ఇళ్ళు. హరిజనవాడ తూర్పారు పక్క, ఇప్పుడుండే గుడి నుంచి తూర్పు పక్క. గుడికి ఎవరు ఉండేది బయట వాళ్ళకి అయ్యేవి. అవి మళ్ళా తీసి వాళ్ళకి ఇచ్చింది గవర్నమెంట్ దగ్గర డబ్బులు కట్టి ఇచ్చేసేపు వాళ్ళకి ఎక్స్టెండ్ చేసింది. మన ఊరు చెట్ల ఇట్లా ఇంకా చాలా ఇది ఎంత మనకి ఎట్లా ఆడెట్లా ఆ కాళ్ళకి పోయింది, ఆడ కాళ్ళకి పోయింది అంటే వీటికంత వివరాలు ఉన్నాయి. 96లో చెరువు మునిగినప్పుడు వాళ్ళకి అందరికీ ఆడ నీళ్ళు వచ్చేసినాయి గుంటలో. వాళ్ళందరూ ఇంకా ఆడ లేకుండా క్లోజ్ చేసి ఆడికి పంపించేసినారు. అయినప్పటికీ ఇప్పుడు అదే ఏదైతే తొలగించారో అక్కడనే దాన్ని మళ్ళీ ఇతరులకు వాళ్ళు ఆ నీళ్లు తీసుకునే కానీ వాళ్ళు అమ్ముకొని మళ్ళీ దాన్ని ఇప్పుడు ఐటీ లేపుకొని ఇప్పుడు చెరువు వస్తే కూడా నీళ్లు రాకుండా కప్పుకునేస్తారు. వాళ్ళు అట్లే వృద్ధి పుల్లుగా చెందుతా ఉన్నారు. హరిజన్స్, గిరిజన్స్, ఇతరత్ర. తగ్గిపోయేది ఎవరు అంటే రాజులు. ఈ ఊర్లో రాజులు అనేవాళ్ళు ఒక్కొక్కడు బయట పోవడం, ఆడాడేసి ఉండిపోవడం, మన ఆస్తుల్ని సరిగ్గా వీళ్ళు చూసుకోకుండా ఉండడం, ఇట్లా లాస్ అయిపోయి ఇప్పుడు ఇంకొన్నాళ్ళకు మాకు ఈ రోజు కూడా మాట్లాడినా నేను, ఇంకొద్ది రోజులకి ఈ ఊరు పేరే బొమ్మరాజు కానీ పురం కానీ కంప్లీట్గా అదర్స్ క్యాస్ట్ అంతా వచ్చి చేరిపోతారు. రెడ్లు ఆల్రెడీ 10 years నుంచి మొత్తం క్యాల్కులేషన్ వేసి వీళ్ళు వెళ్తారు, వీళ్ళ వాళ్ళు మనం తీసుకోవచ్చు అని క్యాల్కులేషన్లో ఎప్పటి నుంచో ఉన్నారు. అది నాకు తెలుసు, చూస్తాను. వాళ్ళు వేసినారు. వాళ్ళు ఈ ఊరు వాళ్ళని అయితే వాడు కొంచెం పర్వాలేదు, వాళ్ళంతా పడిపోయారు వెనక్కు. ఇంక వాడు కోరుకొని బయట వచ్చేది.